హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను కాళ్ళ పులుసుతో వచ్చేసాను. మేకకాయలు తెలుసు కదండి, మేకకాయల పులుసు చాలా మంచిది. ఇలా నీట్గా తెల్లగా కడిగేసుకోవాలండి. కడిగేసి పక్కన పెట్టుకోవాలి. అంతా పైన చిన్నగా ఎంటికలు ఉంటాయి, అన్నీ క్లీన్ చేసి తోమేసుకోవాలండి. బండి మీద వేసుకుని శుభ్రంగా తోముకుంటే ఇలా తెల్లగా వచ్చేస్తాయండి. ఇలా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చెప్తున్నానండి. ఇప్పుడు ఈ కాళ్ళ పులుసులోకి, మేకకాయల పులుసులోకి 2 టమాటాలు, 1 మామిడికాయ వేసుకోవాలి. చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లిపాయ కావాలి. ఎల్లుల్లిపాయ ఇక్కడ ఉందండి. ఆయిల్ కావాలి, కొంచెం నెయ్యి, కొంచెం మెంతి పొడి అండి. దోరగా ఏం చేసి మెంతులు పొడి చేసి పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు, 10 పచ్చిమిరపకాయలు కావాలండి. కొంచెం చింతపండు, తగినంత కారం, తగినంత ఉప్పు, జీడిపప్పు, కొబ్బరి, నువ్వులు ఈ 3 కలిపి మిక్సీ పట్టుకోవాలండి. చింతపండు, ఇవి నెయ్యి, చింతపండు ఇవన్నీ కావాల్సిన పదార్థాలండి. ఈ మేకకాళ్ళ పులుసు ఈ స్టైల్లో చేస్తే కనుక రుచిగా ఉంటుంది. చూడండి, ఈ ప్రాసెస్లో కనుక మేకకాళ్ళ పులుసు ఒకసారి చేసుకొని చూడండి. ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. వేడెక్కుతుంది చూడండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేయాలండి. ఉల్లిపాయ ముక్కలు వేసారు. ఇందులో వేసిన తర్వాత సిమ్లో పెట్టేసి వదిలేయాలండి. 15 నిమిషాల వరకు సిమ్లో పెట్టేసి మూత పెట్టి వదిలేయాలి. ఇవన్నీ రెడీ అయిపోయినాయి కదా. ఈ ఉల్లిపాయ ముక్కలు అయితే పచ్చిగా చక్కగా పచ్చివాసన పోయే వరకు నీట్గా చూడండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా పచ్చివాసన పోయే వరకు అలా ఎగిపోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఉడకబెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, అందులో కొంచెం తగినంత కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. వేసుకుని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసి మళ్ళీ 10 నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేయాలి. సిమ్లో పెట్టి వదిలేస్తే చక్కగా చూడండి అలా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు టమాటా ముక్కలు వేయాలండి. వేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ అయితే వేసేయాలి. వేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు సిమ్లో ఉంచాలి. చక్కగా అలా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు మనం కాళ్ళలో ఉడకపెట్టిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ మొత్తం పోసేయాలి. ఆ వాటర్ పోసేసిన తర్వాత నువ్వులు, గసగసాలు అన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాం కదండి. జీడిపప్పు, నువ్వులు, కొబ్బరి పేస్ట్ 2 చెంచాలు వేసుకోవాలండి. వేసేసి మూత పెట్టి చూడండి. కూర సగం ఉడికిపోయింది. మేకకాయల పులుసు కొంచెం చింతపండు పులుసు వేయాలండి. చింతపండు పులుసు వేసేసిన తర్వాత మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఇప్పుడు వేయాలండి. వేసేయాలండి. అలా వేసేసి మళ్ళీ ఒక 20 నిమిషాలు సిమ్లో పెట్టేయాలి. చిన్న బెల్లం ముక్క కూడా వేయాలండి. చూడండి అండి, కూర అంతా తయారైపోతుంది. 10 నిమిషాలు తయారైపోతుంది. ఇప్పుడు వేయాలి. చూడండి, కూర తయారైపోతుంది కదా. మేకకాయలు, మామిడికాయ పులుసు ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలండి. కొద్దిగా వేసేసుకొని అలా వదిలేయాలి. ఫ్లేవర్ అంతా పడుతుంది. ఇప్పుడు అలాగే మెంతి పిండి కూడా వేయాలండి. కొంచెం మెంతులు దోరగా వేయించిన పిండి కొంచెం వేయాలండి. ఇప్పుడు కూర అయితే అన్నీ వేసేసాం, ఫినిష్ అయిపోయింది. 10 నిమిషాలు సిమ్లో పెట్టేసి దగ్గరికి వచ్చిన తర్వాత తీసేయాలండి. ఉడికిపోయింది. దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకొద్దిగా వేసేసుకొని కొత్తిమీర వేసుకొని తినేయడం ఏంటంటే గుమ్మగుమ్మలాడే మేకకాళ్ళ పులుసు అయితే తయారైపోయింది. చూడండి ఎంత చక్కగా తయారవుతుందో. చూడండి, కాళ్ళును మామిడికాయ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకుని గుమ్మగుమ్మలాడే కాళ్ళ పులుసు చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి కాళ్ళ పులుసు, వేడి వేడి రైస్ చక్కగా తింటే, జలుబు చేసుకునే వాళ్ళంటే చక్కగా ఇలా చేసుకుని తింటే చాలా బాగా జలుబు తగ్గిపోద్ది. అదిగోండి, పులుసు అయితే తయారైపోయింది. కట్టేస్తున్నాను. మేకకాళ్ళు మామిడికాయ పులుసు చాలా బాగుంటుంది. ఇప్పుడు తిని చెప్తున్నాను. బాబ్బా, మేకకాళ్ళ పులుసు అంటే ఈ టేస్ట్ కోసం ఏం చెప్తానులేండి, నేను చెప్పలేను, అంత టేస్టీగా ఉంది. చాలా చాలా బాగుందండి. ఈ ప్రాసెస్లో కనుక మీరు మామిడికాయ, మేకకాళ్ళు పులుసు చేసుకుని తింటే చాలా చాలా మంచిది. చాలా టేస్టీ అండి. అసలు చెప్పలేను, అంత టేస్టీగా ఉంది.